తీన్మార్ మల్లన్న లాగా కావాలంటే ఒకటేంటంటే అమ్మా, ఎవరైనా ఏమైనా చెప్పగానే గుడ్డిగా నమ్మకూడదు. ఫస్ట్ నిజం ఎంత అనేది వెరిఫై చేసుకోవాలా. నేచర్ ఇచ్చేటువంటి ఆర్డర్ కి ఆపోజిట్ గా ఫిలాసఫీ అప్లై చేయాలి. సపోజ్ ఈ పద్ధతులు ఇట్లే ఎందుకు ఉన్నాయని మనం ఆలోచించాలి. ఇదే ఎందుకు కరెక్ట్, వీళ్ళు చెప్పిందే ఎందుకు నిజం, ఇదెందుకు కాకూడదు, దానికి ఉన్న వాస్తవాలు ఏంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. తీన్మార్ మల్లన్న ఒట్టిగానే తీన్మార్ మల్లన్న కాలే, నేను ప్రతి అంశాన్ని రీసెర్చ్ చేస్తా. మీరు ఒకటి చూడండి, ఒకప్పుడు అసలు తీన్మార్ మల్లన్న V6 లో తీన్మార్ వార్తలు వస్తుండేనా? తీన్మార్ వార్తలు అప్పటిదాకా వార్తలు ఎట్లుంటుండే, అంతకంటే ముందు కోట్ వేసుకొని సూట్ వేసుకొని ఈటీవీది బ్యాంక్ బడి ముఖ్యాంశాలు అయిపోయిన తర్వాత మనం మళ్ళా ఆ లాంగ్వేజే వేరుంటది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పునరుద్ఘాటించారు అని ఉంటుంది. ఈ పునరుద్ఘాటించారంటూ ఎవరికి అర్థం కూడా కాదు ఈ పదం. మళ్ళా చెప్పిందంటే తెలుస్తుంది మనకు. నేను కంప్లీట్ గా రీసెర్చ్ చేసిన. అసలు టెలివిజన్ చూసేటువంటి, టీవీ ఛానల్ చూసేటువంటి వాళ్ళు, వార్తలు చూసేటువంటి వాళ్ళు కేవలం 14% మందే ఎందుకున్నారు. మిగతా వాళ్ళంతా ఎందుకు చూస్తలేరంటే ఆ వార్తలలో వీని లాంగ్వేజ్ లేదు, ఆ వార్తలలో వీని ముచ్చట లేదు, ఆ వార్తలలో వీని అంశం లేదు, కాబట్టి వాడు పట్టించుకుంటలేడు. నేనేం చేసిన, న్యూస్ కాకుండా ఇన్ఫోటైన్మెంట్ చేసిన, దాంట్లో ఎంటర్టైన్మెంట్ చూసుకొచ్చిన, న్యూస్ చేసిన. అప్పుడు తీన్మార్ వార్తలు డిజైన్ చేస్తే ప్రతిరోజు 9:30 గంటలకు తెలంగాణ రాష్ట్రం అంతా V6 ఛానల్ పెట్టుకొని కూర్చునేటట్టు చేసిన. అది ఎట్లా సాధ్యమైందంటే రీసెర్చ్ వల్ల సాధ్యమైంది.